నమస్తే వెల్కమ్ టు చర్చ. సో ఏదైతే రజాకర్ మూవీ ఉందో అది చాలా కాంట్రవర్సీ కూడా ఫేస్ చేసింది. కానీ ఈ రోజు గదర్ అవార్డు మాత్రం మొత్తం 3 అవార్డులు అయితే గెలుచుకోవడం జరిగింది. సో ప్రొడ్యూసర్ ఉన్నారు, వాటితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్. సో ఏంటి మరి అసలు అనుకున్నారంటే చాలా వరకు కాంట్రవర్సీ ఉండేది. ఏంటంటే గూడున్నారాయణ గారు చాలా కాంట్రవర్సీ తీసేశారు. మొత్తం హిందూజానికి సంబంధించినంత వరకే ఉన్నట్టుంది ఈ మూవీ అని చెప్పి కూడా చాలా టాక్ వచ్చింది. మరి అలాంటిది ఈ రోజు మొత్తం 3 అవార్డులు అయితే గెలుచుకోవడం అనేది ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉన్నది. ఎందుకంటే నేను చరిత్రను చిత్రంగా మలిచి రజాకార్ అనే పేరు పెట్టి రజాకార్ల మీద సినిమా తీశాను. ఈ రోజు అదే చరిత్రను చిత్రంగా తీసిన చిత్రానికి రజాకార్ సినిమాకు ఉత్తమ చారిత్రాత్మక సినిమాగా అవార్డు లభించడం అంటే దానికంటే గొప్ప ఫీలింగ్ ఏముంటుంది చెప్పు. సో ఐ ఫీల్ రియలీ ఎలేటెడ్. ఎందుకంటే నాకు ఈ సినిమా తీసినందుకు ఎంత తృప్తినిస్తున్నదంటే 3 అవార్డులు అంటే 100 కోట్ల రూపాయలు పెట్టిన సినిమాకు కూడా 3 అవార్డులు రాలేదు. మేము సమాజ శ్రేయస్సు కోసం మళ్ళీ ఇక్కడ రజాకార్లు పునరావృతం కాకూడదు, మళ్ళీ రజాకార్లు పుట్టొద్దు. ఎందుకంటే ఎన్నో సన్నివేశాలు చూస్తా ఉన్నాం, ఈ రోజు కూడా చూస్తున్నాం, గత నెల కూడా మనం అనుభవించినాము. ఇవి పునరావృతం కావద్దు అనేది సమాజంలో ఉన్న ముఖ్యంగా యువతీ యువకుల యొక్క కళ్ళు తెరిపించాలి, వాళ్ళను జాగరూకతను ఉండాలి అనే ఒక ఆలోచన వాళ్ళు కలిగించాలని తీసిన ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వము హెడెడ్ బై చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఈ అవార్డ్స్ కమిటీ జ్యూరీ పర్సన్ శ్రీమతి జయసుధ గారికి, వారి బృందానికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా చిత్ర బృందానికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది చరిత్రను చిత్రంగా మలిచిన చిత్రానికి ఉత్తమ చారిత్రాత్మక సినిమాగా పరిగణించబడి అవార్డు లభించడం అంటే బెస్ట్ మ్యూజిక్ అనేది కూడా లభించడం అంటే రజాకార్ సినిమాకు చాలా ఆనందంగా. మేకప్ ఆర్టిస్ట్ మా శ్రీనివాస్ కూడా, ఎందుకంటే అతను 1948 లో రజాకార్లు ఏ విధంగా ఉండే, కాసిం రిజ్వీ ఏ విధంగా ఉండే, నిజాం ఏ విధంగా ఉండే, ఎగ్జాక్ట్ గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏ విధంగా ఉండే, తేజ్ సప్రు గారు, అట్లాగే రాజ్ అర్జున్ గారు యాక్టింగ్ చేశారు, అనసూయ గారు యాక్టింగ్ చేశారు, ఇంద్రజ గారు గొప్ప ఆర్టిస్ట్, ఆమె చాకలి ఐలమ్మగా మలిచి ఒక గొప్ప ఆర్టిస్ట్ గా ఆయన మలిచి ముందుకు తీసుకెళ్లాడంటే నిజంగా ఐ రియలీ అప్రిషియేట్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరిని కూడా. అంటే రజాకర్ మూమెంట్ ఏదైతే తెలంగాణలో, మరి ముఖ్యంగా తెలంగాణలో ఎప్పుడైతే రజాకర్ అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా రజాకారులు తెలంగాణ ప్రజలని పీడిస్తున్న సంగతి చాలా చూపించారు కదా. అందులో కొన్ని సన్నివేశాలు కానివ్వండి, కొన్ని కాంట్రవర్సీ అనేది క్రియేట్ చేశాయి మూవీలో. దాన్ని నిజంగానే అదా, లేకపోతే ఇదేమైనా కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి కావాలని చేసినావా? ప్రతి సన్నివేశము నిజమైన సన్నివేశము, 123 పుస్తకాలలో రాసిన చరిత్ర సన్నివేశము. దాంట్లో లక్షల సన్నివేశాలు అయినాయి, కానీ మనం ఎన్ని సన్నివేశాలు చూపిస్తాం? ఒక 4 మర్డర్లు చూపిస్తాం, 4 దొమ్మిలు చూపిస్తాము, ఒక 2 రేపులు చూపిస్తాం, అంతకంటే ఎక్కువ మనం చూపించలేం కదా. ఆనాడు మారణకాండలో 2 లక్షల మంది హిందువులను ఊచకోతకోసారు రజాకార్, 65,000 మంది మహిళలను మానభంగాలు చేశారు, అవన్నీ మనం చూపించలే కదా. సో ఇది మళ్ళీ పునరావృతం కాకూడదు. సమాజం సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరు కూడా కళ్ళు తెరిచి ఉండాలి. ఎప్పుడైనా వీళ్ళు చావు దెబ్బ కొడతారు, వెన్నుపోటు పొడుస్తారు అనే ఒక ఆలోచన మనలో కలగాలి, మనం జాగరూకతలో ఉండాలనే ఆలోచనతో సంకల్పంతో తీసిన ఈ సినిమాకు అవార్డు లభించడం నిజంగా గర్వకారణంగా భావిస్తుంది. సార్ మరి ఇంకా ఏమైనా అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారా? నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి స్టెప్ ఏమైనా తీసుకుంటున్నారా యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా? లైక్ రజాకర్ లో కొన్ని సన్నివేశాలు చూపించన్నారు, ఇంకేమైనా యాడ్ ఆన్ చేస్తారా నెక్స్ట్ టైం కి, లేకపోతే ఏంటి? ఇంకా అటువంటి ఏం ఆలోచన లేవు ప్రస్తుతానికి అయితే. ఐ ఓన్లీ అప్రిషియేట్ ప్రతి ఒక్కరు, తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి సోదరి, ప్రతి అక్క చెల్లి, ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను చూడాలి అని నేను అంటున్నాను. ఎందుకంటే ఇది ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా ఉన్నది, ఇప్పుడు ఆహాలో ఉన్నది, ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఉన్నది. చాలా మంది చూస్తున్నారు, వేలాది మంది చూస్తున్నారు, లక్షలాది మంది చూస్తున్నారు. సరే, మొత్తం తెలంగాణ సమాజానికి ఈ సినిమా తెలిస్తే నాకు చాలా అనిపిస్తుంది. అంటే ఒక టైం కి రిలీజ్ ఆపేయాలి అని చెప్పి కూడా హైకోర్టుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అనుకున్నారా మీరు ఖచ్చితంగా రజాకర్ అనే మూవీ ఇంత బ్లాక్ బస్టర్ అయిపోతుంది, ఖచ్చితంగా దానికి అవార్డులు వస్తాయని ఏ రోజైనా ఎక్స్పెక్ట్ చేశారా? 100%. ఎందుకంటే నేను చిత్తశుద్ధితోనైతే ఈ సినిమాని తీశాను, నాకు ఖచ్చితంగా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. సమాజ ఉన్నతి కోసం తీసిన ఆలోచన, నేను గ్లామర్ కోసమో లాభాల కోసమో తీసిన సినిమా కాదు. సో కాంట్రవర్సీ కూడా నేను ఎక్కడ చేయలే, ఎవరో కాంట్రవర్సీ చేశారు, నేను నా సినిమాను నేను నిర్మాణం చేసుకుంటూ ముందుకెళ్ళి నేను రిలీజ్ చేశాను. కానీ ఏనాడు కూడా నేను దీని నుంచి లాభం ఆశించాను.
మదర్స్ పార్ట్ ఏంటి సార్ మొత్తం మూవీలలో ఒక సన్నివేశం కానీ ఏదైనా అబ్బా ఏంట్రా ఇది అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఖచ్చితంగా అనిపించింది. ఎందుకంటే నేను పెట్టిన డబ్బులు ఎవరు నమ్మేటోళ్ళు నమ్ముతారు. దాంట్లో కంటెంట్ చూసి 53 కోట్లు పెట్టినా. హార్డెస్ట్ పార్ట్ అదే. సో కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ కూడా సినిమాకి పెట్టి నేను ఇప్పుడు నా పాకెట్ లో డబ్బులు లేవు ఇప్పుడు. స్టిల్ సార్ మీరు ఇప్పుడు అందరికీ తెలుసు రజాకర్ ప్రొడ్యూసర్, సో ఇట్లా అని చెప్పి మాత్రం అందరికి బాగా తెలుసు కదా ఇప్పుడు నారాయణ రెడ్డి అంటే ఇప్పుడు రిజిస్టర్ అయిపోయారు కదా ప్రతి ఒక్కరికి. అవును. సో ఈక్వల్ బ్యాలెన్స్ అయ్యిందా? లేదమ్మా, ఇప్పుడు అవార్డు రావడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇదే కాదు, మొన్నటికి మొన్న మాకు అవార్డు వచ్చింది. గతంలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో ప్రదర్శించబడింది. సో అవార్డ్స్ అనేది వస్తా ఉంటే ఏమైందంటే ఒక ఊతం వస్తుంది. సో ఒక సైనికుడికి మెడల్స్ వస్తే ఎంత జాతిని ఇంకా వెడల్పు చేసుకొని పోరాటం చేస్తాడో, ఒక నిర్మాతకు కూడా, ఒక యాక్టర్ కూడా, ఒక సింగర్ కూడా అవార్డ్స్ వస్తే ఇట్ విల్ బి వాల్యూ అడిషన్ ఫర్. ఓకే రైట్. థ్యాంక్ యూ సార్. Thank you. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.